అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు పరిశీలించడం జరిగింది. ఎలా జరిగింది అంటున్నారు సార్ ప్రమాదం? సరే, ఇప్పుడు 2-3 రోజుల నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాలలో ఈ కాలువ బ్రీచ్ అయింది. తప్పనిసరిగా నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఏర్పాటు చేస్తూ ఈ కాలువ బ్రీచ్ కూడా ఒక వారం రోజులు మరి ఫిలప్ చేస్తామని చెప్పి కూడా అది పూర్తి చేస్తాం. ఆ బ్రిడ్జ్కి రిపేర్ వర్క్ కూడా పూర్తి చేస్తాం. మళ్ళీ నీళ్లు పారేటట్టు చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తాం. కేవలం పంట నష్టమేనా, ఇంకేమైనా నష్టం కానీ సంభవించినటువంటి పరిస్థితి కానీ? ఇప్పటికైతే పంట నష్టం జరిగింది అనిపిస్తుంది. పంట నష్టం జరిగినా, ఇళ్లలోకి నీళ్ళకి వచ్చి వాళ్ళకి నష్టం జరిగినా అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం. సార్ ఎలా సార్ మళ్ళీ ప్రక్రియ ఎలా సార్ దీన్ని మొత్తం? అంటే ఇప్పుడు నీళ్లు మొత్తం ఆపేస్తున్నాము. ఆపేసినాక రేపు ఎల్లుండో రిపేర్ వర్క్ మొదలుపెట్టి 1 వీక్లో పూర్తి చేస్తాం. అదేవిధంగా నిన్న తెలంగాణలోనే అత్యధికంగా హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గంలో కూడా అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి, పూర్తిగా చెరువులు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరిగేషన్ మినిస్టర్గా ఏం చెప్తారు? సరే, ఇప్పుడు ఇది ప్రకృతి వైపరీత్యం. తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా అన్ని విధాలైన నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నాం. నష్టపోయిన వారికి నష్టపరిహారం కూడా ఇప్పిస్తాం. రాష్ట్రంలో ఇంకా సిచ్యువేషన్ ఏంటి సార్? మిగతా జిల్లాలో పరిస్థితి ఎలా? సరే, అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ మంత్రులు, కలెక్టర్లు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కదిలి ప్రజల వద్దకు చేరి వాళ్ళని ఆదుకోవడానికి మా సంపూర్ణ కృషి జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. రైట్, చూడొచ్చు ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నాం. ఎలాంటి ప్రాణ నష్టం కూడా సంభవించలేదు. అధికారులని అప్రమత్తం చేయడం జరిగింది. వెంటనే పనులను కూడా కొనసాగించేలా కూడా చర్యలు చేపడతామని కూడా చెప్పడం జరిగింది. సాగర్ ఎడమ కాలువకు నీటిని పూర్తిగా నిలిపివేసిన తర్వాత కూడా క్రమక్రమంగా తగ్గుతుంది. ఎందుకంటే మనము దాదాపుగా చూస్తున్నాం, కొన్ని రోజుల నుంచి కూడా నాగార్జున సాగర్కి వరద ఉధృతి భారీగా వస్తుంది. 4-5 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద వస్తుంది. పూర్తిగా గేట్లన్నీ తెరవడం, అదేవిధంగా ఎడమ కాలువ కూడా నీటిని విడుదల చేయడం. ఏదైతే మనం చూస్తున్నటువంటి ఎడమ కాలువ నాగార్జునలో మొదలుకొని 130 కిలోమీటర్ల ప్రయాణ దూరంలో కూడా ఇక్కడ గండి పడినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నామని చెప్పవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.